చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఐపీ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి ఈజీగా అయితే చెప్పబోతున్నా. కాబట్టి ఎన్ వచ్చి చూడడానికి ట్రై చేయండి. సో అలాగే మీకు వచ్చిన ర్యాంక్కి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఎలా చూసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి ఎన్ వచ్చి చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఒక క్యాండిడేట్కి వచ్చేసరికి 59 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవుట్ ఆఫ్ 160కి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి సో ఫస్ట్ అయితే మీరు 59 డివైడెడ్ బై 160 అయితే కొట్టను అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి 75% అయితే తీసుకుంటారు కాబట్టి సో ఇంటూ 75% వేసుకున్నట్లయితే మనకి 27.6 అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఒక్క నిమిషం గైస్. సో 27.6 అయితే వచ్చిందనమాట మనకి. సో మీరు క్లారిటీగా గమనిస్తే. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ మనకి ఐపీలో వచ్చేసరికి 540 అయితే వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 600కి. సో నేను ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే 540 డివైడెడ్ బై 600 ఇంటూ 25 అనమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే మనకి 22.5 అయితే వచ్చిందనమాట. సో 22.5. సో మీరు ఇక్కడ క్లారిటీగా గమనిస్తే సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ అయితే చేయాలన్నమాట. సో 22.5 ప్లస్ అలాగే నెక్స్ట్ 27.6. సో మీరు ఇక్కడ క్లారిటీగా గమనిస్తే మనకి 50.1 అయితే వచ్చిందనమాట. సో టోటల్ ఓవరాల్ కంబైన్డ్ స్కోర్ వచ్చేసరికి మనకి 50 మార్క్స్ వచ్చేసరికి కంబైన్డ్ స్కోర్ అనమాట. సో మీకు ఇప్పుడు క్లారిటీగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసరికి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అయితే చూద్దాము. సో ఈ 50 మార్క్స్కి మనకి ర్యాంక్ ఎంత వస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ చూసుకుంటే మీకు ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా గమనిస్తారనుకున్నా. సో ఇక్కడ చూసుకోండి లైక్ కంబైన్డ్ స్కోర్ అలాగే నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ర్యాంక్స్. సో గైస్ ఇది వచ్చేసరికి నేను ప్రీవియస్ ఇయర్గా చాలామంది కూడా నాకు కామెంట్ సెక్షన్ అలాగే నెక్స్ట్ టెలిగ్రామ్లో నాకు ర్యాంక్ కార్డ్స్ అయితే షేర్ చేశారు ప్రీవియస్ ఇయర్ వాళ్ళు. సో దాన్ని బట్టి కొద్దిగా ఎస్టిమేటెడ్ ర్యాంక్స్ అయితే చేశాను. సో ఇది పక్కాగా కన్ఫామ్గా ఇవే వస్తాయనేది చెప్పలేను, కాకపోతే ఎస్టిమేటెడ్ ర్యాంక్స్ అనమాట. సో ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కన్ఫామ్గా వచ్చేసరికి మీరు రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి. సో ఇది మెయిన్గా వచ్చేసరికి ఎస్టిమేటెడ్ ర్యాంక్స్ ఓన్లీ. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే 50+ మార్క్స్కి మనకి 20K నుంచి 30K లోపలైతే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలా మీరు వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా కనపడకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో జాయిన్ దేర్ అండ్ యూ కెన్ సీ అనమాట. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఒక ర్యాంక్ కార్డ్స్ అయితే షేర్ అయితే చేస్తాను స్క్రీన్ మీద ఒకసారి చూడండి. సో దాన్ని బట్టి నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను ఎలా వస్తున్నాయని చెప్పి. సో ఓకేనా. ఇది వచ్చేసరికి మన ప్రీవియస్ ఇయర్ ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టాడనమాట నాకు ర్యాంక్ కార్డ్ వచ్చేసరికి. సో ఇక్కడ మీరు క్లారిటీగా ఇక్కడ గమనిస్తే ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్స్లో వచ్చేసరికి 18, అలాగే నెక్స్ట్ ఫిజిక్స్లో వచ్చేసరికి 7, అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీలో 9, అలాగే నెక్స్ట్ టోటల్ 35 మార్క్స్ అయితే వచ్చాయి. అలాగే నెక్స్ట్ కంబైన్డ్ స్కోర్ మీరు ఇక్కడ గమనించవచ్చు 33 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట కంబైన్డ్ స్కోరు. సో ఇక్కడే చూడవచ్చు మీరు ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉన్నదో 1,63,000 అయితే ఉంది. సో మీరు ఈడే ఈజీగా గమనించవచ్చు 33 మార్క్స్కి కంబైన్డ్ స్కోర్కి 1,63,000 అయితే వస్తుంది. అదనమాట మనకి మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ర్యాంక్ కార్డ్స్లో వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించినట్లయితే వచ్చేసరికి ఇది వచ్చేసరికి కూడా ప్రీవియస్ ఇయర్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ మన సబ్స్క్రైబర్ షేర్ చేసింది సో ర్యాంక్ కార్డు. సో ఇక్కడ గమనిస్తే మ్యాథ్స్లో వచ్చేసరికి 34, అలాగే ఫిజిక్స్లో 25, అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీలో 20, అలాగే నెక్స్ట్ టోటల్ 80 అయితే వచ్చాయన్నమాట. సో కంబైన్డ్ స్కోర్ 62 అయితే వచ్చాయి. టోటల్ 3.8K అయితే ఉంది. సో మ్యాక్సిమం టు 4K అనుకోండి. సో అదనమాట టోటల్ వచ్చేసరికి ర్యాంక్. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 62 మార్క్స్కి మనకి 4K అయితే వచ్చాయి. సో దాన్ని బట్టి మీకు కూడా అర్థమై ఉంటుంది సో ఎంత రావాలి మార్క్స్ అని చెప్పి. సో అలాగే గైస్ ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్ గైస్. సో ఇంకా ఎవరైనా చేయకపోతే లైక్ చేయండి. సో ఇలాంటి మంచి వాల్యుబుల్ కంటెంట్ ముందుకు తెస్తాను. సో ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఇది గైస్ టోటల్గా ఓవరాల్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో వర్త్ అనుకున్నా. ఇంకా కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోతే చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. అలాగే లైవ్ స్ట్రీమ్స్ డైలీ చేస్తూ ఉంటాం. మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తాను. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.